ఓం శ్రీమాత్రే నమః. అనుకోని సందర్భాల్లో లేదా నిద్రిస్తున్నటువంటి సందర్భాలలో మహిళలు మంగళసూత్రం తీయవచ్చా? అన్నటువంటిది ఒక ధర్మ సందేహం. అనుకోని సందర్భంలో జరిగేటప్పుడు మాత్రం దానికి మనం ఎవరం ఏం చేయలేం. కానీ నేటి కాలంలో సంస్కృతి, సాంప్రదాయాలకు మహిళలు తిలోదకాలిస్తున్నారు. అది అవసరమా అని. కొంతమంది పడుకునేటప్పుడు అది అడ్డం ఉంటుందని చెప్పి దాన్ని తీసి పక్కన పెడుతున్నారు. తత్కారణం చేత ఏమవుతుందనంటే మన సాక్షాత్తు స్త్రీ అంటే లక్ష్మీదేవి అని అర్థం. లేదా సరస్వతి, ఒక పార్వతి ఇలాంటి రూపాలు కలిగినటువంటిది స్త్రీ. ఇంతటి అద్భుతమైనటువంటి ఆ స్త్రీలు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా కష్టంలో, నష్టంలో ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా దానిని అత్యంత పవిత్రంగా భావించవలసినటువంటి అవసరం స్త్రీలకు మాత్రం ఉందని నేను గట్టిగా చెప్పాలి. అందుకని అవి 3 ముళ్ళు 7 అడుగులు. సప్త ఋషులు ఏమిటి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సాక్షిగా, సప్త ఋషులు సాక్షిగా మనం ముక్కోటి దేవతల సాక్షిగా భర్త చేత కట్టబడినటువంటి, భర్త దీవిస్తూ కలకాలము నీవు సౌభాగ్యంతో ఉండమని చెప్పి కట్టినటువంటి తాళి. అంతటి పవిత్రమైనటువంటి తాళిని నీవు నేలపాలు చేయడమా ఇంకొకటి. కానీ అందరూ అలా అని నేను అనుకోవడం లేదు. ఇందులో నిద్రిస్తున్నటువంటి సమయంలో అనుకోకుండా జరిగిపోయింది అనుకుందాం. వెంటనే అది భర్త చేత ఇంకొక పసుపు తాడుని తను కట్టుకొని దానికి నల్లపూసలు వేసి పెట్టాలి. ఆ తర్వాత దానిని పెరిగిపోయినటువంటి ఆ మాంగళ్యాన్ని తిరిగి దారంలో నల్లపూసలు వేసి, ముందుగా పసుపు రాసి నల్లపూసలు వేసి వాటి ద్వారా మళ్ళీ ఇది మాంగళ్యంగా భర్త చేతే కట్టించుకోవాలి. అలా కట్టించుకోవడం ఉంటే పవిత్రత పొందుతుంది. నల్లపూసలు శనీశ్వరుడికి చిహ్నం. పసుపు అనేది బృహస్పతి. అంటే ఇతరుల నుంచి ఎటువంటి ప్రమాదము నా భర్తకు రాకుండా ఉండాలని చెప్పి పసుపుని మరియు నల్లపూసలను ధరిస్తారు.